హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ స్టేట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 9th మార్నింగ్ సెషన్లో పేపర్ 1 అంటే ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి సైకాలజీ పేపర్. ఇందులో 30 బిట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా డిఎస్సికి యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టోటల్ ప్రీవియస్ పేపర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీరు చూడాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ ఏది? పిల్లలు అన్వేషణను ప్రారంభించేటువంటి దశ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ 1 జెడ్పీడి అనే భావన వీరికి సంబంధించినది. జెడ్పీడి అనే భావన ఆప్షన్ 3 లేవ్ వైగోట్స్కీకి సంబంధించినది. నెక్స్ట్ 1 మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఇలా అంటారు. మనలోని లోపాలను లేదా అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ప్రక్షేపణం అంటాం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. హేతుకీకరణం అంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఏదో ఒక కారణం చేత కప్పుపుచ్చుకోవడం. విస్థాపనం అంటే ఒకరి మీద ఉన్నటువంటి కోపాన్ని మరొకరి మీద లేదా తనకంటే తక్కువ స్థాయి వాళ్ళ మీద చూపించడం. పరిహారం అంటే ఒక రంగంలో రాణించని వ్యక్తి మరొక రంగంలో రాణించడం. నెక్స్ట్ 1 వ్యక్తులు మరియు వారి అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ 1 గ్రాఫులు, పట్టికలు, చార్టులు మరియు మ్యాపుల ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 దృశ్య అభ్యాసకులు. నెక్స్ట్ 1 మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులు సూచించేది. మానసిక ప్రక్రియలో జరిగేటువంటి క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులను సూచించేది ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక వికాసం. నెక్స్ట్ 1 ఎన్సిపిఎఫ్ ఈసీసీఈ పరిధిలోకి వచ్చే పిల్లల వయసు. ఆన్సర్ ఆప్షన్ 1 0 నుంచి 8 సంవత్సరాలు. నెక్స్ట్ 1 పిల్లలు అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనం యొక్క మూల్యాంకనం. నెక్స్ట్ 1 క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఇందులో సరైనటువంటి ప్రవచనం ఆప్షన్ 3 పెరుగుదల మరియు వికాసంలో వ్యక్తిగత భేదాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ 1 సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం, దానివల్ల క్రమంగా ఆమె అందరూ ఇంగ్లీష్ టీచర్ల పట్ల భయం పెంచుకుంది. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్దీపన సామాన్యీకరణం. నెక్స్ట్ 1 సుస్మిత గాత్ర సంగీతం నేర్చుకుంది, ఇప్పుడు వాయిద్య సంగీతం నేర్చుకోదలచింది. ఇక్కడ జరిగేటువంటి అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ 1 బోధన అభ్యసన లక్ష్యాలను సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనాలను కనుగొనడం ఈ బోధనా దశలో జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ. నెక్స్ట్ 1 ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతి సాధించడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 పిగ్మేలియన్ ఫలితం.
నెక్స్ట్ వన్ ఎంఎస్ ఆఫీస్ అనున్నది. ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక రకమైన అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి. ఆర్టీ యాక్ట్ ప్రకారము ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల నిష్పత్తి 30:1. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే. ఆప్షన్ 4 ప్రత్యక్షం. నెక్స్ట్ వన్ సాంప్రదాయ నైతిక స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఇతరుల ఆమోదం కోసం సామాజిక నింద తప్పించుకోవడం. నెక్స్ట్ వన్ పిల్లలలో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ నిర్దేశనం కోసం. నెక్స్ట్ వన్ ధారణా కాలం అతి తక్కువగా ఉండే స్మృతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సంవేదన స్మృతి. నెక్స్ట్ వన్ గోపి పదాలను అర్థం చేసుకోవడంలో తిరిగి వాటిని వ్యక్తపరచడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇతడి అభ్యసన వైకల్యం. ఆన్సర్ ఆప్షన్ 3 డిస్ఫేసియా. నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావంను అంచనా వేసేందుకు ప్రయోగం చేస్తున్నాడు. ఇక్కడ స్వతంత్ర చరం ఏది? ఇందులో స్వతంత్ర చరం కృత్యాధార పద్ధతి. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. విద్యార్థి సాధన అనేది పరతంత్ర చరం అవుతుంది. నెక్స్ట్ వన్ రాధిక ప్రమాదం కారణంగా గతాన్ని మర్చిపోయింది. ఇది ఈ రకమైన విస్మృతి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆమ్నీషియా. నెక్స్ట్ వన్ పిట్యూటరీ గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు కారణం ఏమిటి? పీయూష గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు. దానికి కారణం ఏమిటి అంటే ఆప్షన్ 2 పీయూష గ్రంథి స్రవించే హార్మోనులు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రిస్తుంది. నెక్స్ట్ వన్ రోషాక్ ఇంక్ బ్లాట్ పరీక్షలో ఉండే కార్డుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 5 నలుపు తెలుపు కార్డులు, 2 నలుపు ఎరుపు కార్డులు, 3 పంచవర్ణ కార్డులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది. కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది ఆప్షన్ 3 సహకార అభ్యసనం. నెక్స్ట్ వన్ ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగే అభ్యసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ వన్ వస్త్రాలు, ఇల్లు మరియు విద్య అనేవి ఎటువంటి అవసరాలు? వస్త్రాలు, ఇల్లు, విద్య అనేవి గౌణ అవసరాలు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ ప్రపంచ బ్యాంకుతో అనుబంధంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తరగతి గది పరిశీలన కార్యక్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 టీచ్ టూల్. నెక్స్ట్ వన్ నిర్మిత ప్రతిస్పందనల మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 రూబ్రిక్. నెక్స్ట్ వన్ దీని ద్వారా భావనలు ఏర్పడవు. ఆన్సర్ ఆప్షన్ 3 కంఠస్థీకరణం. కంఠస్థీకరణం ద్వారా భావనలు అనేవి ఏర్పడవు. సో ఫ్రెండ్స్ ఈ సైకాలజీ బిట్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.